హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకించున్నావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించున్నానని బాధపడుతుందో దేవునామని నాయకున్నాను.
ఆత్మీయతకే హల్లెలూయా. సాంక్షిక నుంచి 29వ పాఠం మేడం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, మాకు సమకూర్చి వారు మీరే అనుకుంటూ అనే పాట పాడుతూ దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు నీవే, మాకు సమకూర్చువారు నీవే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు నీవే, మాకు సమకూర్చువారు నీవే, మాకు సమకూర్చువారు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యాలు చదువుదాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు
గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళీ చదువుకుందాం. కొన్ని వచనాలు. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదాను కదా. ఎవరి పనికట్టల యొక్క నీవు ఉంచువో ఆ బోయసు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు దూర్పారబట్టబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళములకు వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకున్న చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనగలడు. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచెప్పుడని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాడు. బోయసు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొక్క పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనడు. చిన్న ప్రార్థన చేస్తున్నాడు. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు నడుపుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful to us, my master God. గడిచిన కాలమంతా కూడా, గడిచిన దినములన్నీ, గడిచిన తండ్రి ప్రభా నెలలు తండ్రి ప్రభానైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి లైఫ్ ఈజ్ సో అన్సర్టన్ అని ప్రభానైనా ప్రతి రోజు దినము తండ్రి కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా నా ప్రభా, ఈ తండ్రి మేము ఇంకా తండ్రి మీ సన్నిధానంలో ఇంకా మేము తండ్రి ప్రభావనైనా మెలకువగలిగి ప్రాణంతో బ్రతుకున్నామని కేవలం మీ కృప తప్పితే మరొకటి కాదు ప్రభా. మా గొప్పతనం కాదు, మా మంచితనం కాదు, మా యొక్క తండ్రి ప్రభానైనా బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం కూడా కాదు, మా తరముగా తలుపుకొచ్చున్నాం తండ్రి. కేవలం మీ కృప ద్వారా మేము బ్రతికున్నామని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళలో తండ్రి ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నా. మేమున్న ప్రాణాలను మీరు రక్తం చేత తరపవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నా. మీ రక్తంలో ఉన్న విడుదల, విమోచ, మీ రక్తంలో ఉన్న స్వస్థత, మీ రక్తంలో ఉన్న ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న నెమ్మది, సంతోష, సమాధానాలు సుప్రభ, మీ రక్తంలో ఉన్న విషయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ఫెలోషిప్ లో మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి తండ్రి ప్రభానైనా మీకు నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి ఇక్కడ ఉన్న వారందరి నుంచి నేను ఏమాత్రం యోగ్యుని కాదు కానీ ప్రభా, అందరి నుంచి అల్పునైనప్పటికీ అయోగ్యమైనప్పటికీ సుప్రభ మీకు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను సంపూర్ణంగా మీ స్తోత్రాలను మరుగుపరచండి దేవా. తండ్రి నా దేవాలైనా నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలపులను మీరు వచ్చి నోటి నుంచి వచ్చే ప్రతి మాట, హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట అది కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదై, ఆత్మచేత కుటుంబం వేయబడినదై. నా దేవ నా ప్రభువైనా లార్డ్ జీసస్, నేను మా ప్రాణాత్మ దేహములను వెలిగించే రీతిగా మీ వాక్యాన్ని విరిచి పంచి మా ఆశీర్వాదకరంగా మలచి అనుగ్రహించవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకలు పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రేమ వాళ్ళారా, ఈ రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది అయినప్పటికీ కూడా. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్. చివరిసారి మనం గమనించినట్లయితే చేయవచ్చు. మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం ధ్యానం చేశాం. 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం ధ్యానం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మీరు ఐ హోప్ మర్చిపోలేదనుకుంటున్నాను. అక్కడ రూతు చేయవలసినటువంటి 7 పనుల గురించి ఆమె అత్త ఆమె వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఆమె అంటే నయోమి చెప్పినటువంటి ఆ 7 పనులు కూడా ఆమె చక్కగా నిర్వర్తించడానికి ఆమె ఏంటంటే సుముఖంగా ఉన్నట్లు ఆమె నీవు చేయవలసినంతయు చేసేదనని చెప్పి 5వ వచనంలో మనం చూస్తున్నాం. సో ఆమె అత్త ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేసిందో ప్రియమైన దేవుడు, సో దాన్ని ఖచ్చితంగా లేకపోతే తూచ తప్పకుండా పాటిస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుడు, ఆ రూతు జీవితంలో ఆశీర్వాదాలు ఊరికే రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు
కోసం ప్రత్యేకంగా దేవుడు ఒక గ్రంథాన్ని ఊరికే రాపించి పెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకటేంటంటే రూతుకున్నటువంటి నమ్మకం, నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి నమ్మకం ప్రియమైన దేవుడు. రెండవది గమనించినట్లయితే ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటప్పుడు రావటం విశ్వాసంతో ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, అన్ని కూడా ఏమాత్రం కూడా తప్పిపోకుండా పెద్దదైనటువంటి అత్త ఏదైతే చెప్పడం ప్రారంభించిందో అది తూచ తప్పకుండా పాటించడం, అంటే అంత విధేయత ఆమెను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ముసలి ఏం చెప్తుందిలే, చాలా సార్లు అనుకుంటాం వీళ్ళ పెద్దోళ్ళు చాలా ఏమనుకుంటారు, పెద్దోళ్ళని ఏమంటారు మామూలుగా ఏమంటారు, చాదస్తం అనుకుంటుంటారు కదా. ఈ చాదస్తవాదంతో కష్టమైపోతా ఉంది అని అనుకుంటాం ప్రేమ దేవులారా. కానీ అది ఏమాత్రం కూడా అనుకోవటం లేదు, కానీ చెప్పింది చెప్పినట్టుగా చేయటం ప్రారంభించింది. అందుకే దేవుని కృపకు ఆమె ప్రేమ వాళ్ళ పాత్రురాలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పేరున ప్రత్యేక గ్రంథాన్ని దేవుని బైబిల్లో లిఖించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని నేచర్కు విరుద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క మోయబులో నుంచి వచ్చినటువంటి స్త్రీని దేవుడు తన యొక్క గుంపులోనికి తాను పిలుచుకున్నటువంటి, లేకపోతే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను నిబంధన చేసినటువంటి ఆ జనములకి దేవుడు ఆహ్వానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ యొక్క కళ్ళంలో చేసినటువంటి పనులు, లేకపోతే ఆ కళ్ళంలో ఆమె చేస్తున్న పనులు, అది కేవలం కళ్ళం అనుకోవటానికి లేదు, కానీ కేవలం గోధుమ గింజలను దుల్లగొట్టేటటువంటి స్థలం అనేది కాదు. కానీ వల్ల అది దేనికి సదృశ్యంగా ఉంది, అది ఏ రీతిగా మనకు యాజ్ ఎ చర్చ్ మనకు ఏ రీతిగా వర్తింపజేస్తుంది అన్న విషయాన్ని గుర్తిస్తే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. 6వ వచనం ఒకసారి చదువుతున్నా. ఆ కళ్ళమునకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. ప్రేమ వాళ్ళ కళ్ళను చూసినట్లయితే చేస్తాను అని చెప్పింది బయలుదేరి దయచేసి గమనించాలి కదా. తన అత్త ఏం చెప్పింది, నీవు చెప్పినదంతయు చేసేదనని చెప్పి ఏం చేస్తుంది, బయలుదేరిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది 6వ వచనంలో తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. చాలా సార్లు మన జీవితంలో గమనించినట్టు మన పిల్లలలో కూడా మనం చూస్తుంటాం. రకరకాల యేసు కూడా ఉపమానం చెప్పాడు 2 కుమారుల గురించి. ఒక కుమారుడు ఏమన్నాడు, తండ్రి చెప్పినటువంటి మాట విని ఏమన్నాడంటే నేను పోను అన్నాడు. పొలానికి నేను పోను, నేను చేయలేను అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండో కుమారుడు ఏమన్నాడు, నేను వెళ్తాను, నువ్వు చెప్పినంత కూడా చేస్తాను అన్నాడు బైబిల్లో మనం గమనించినట్లయితే. కానీ రెండో కుమారుడు పోలేదు, కానీ మొదటి కుమారుడు ఏం చేశాడు, మనస్సు మార్చుకుని పొలానికి వెళ్ళి తన తండ్రి చెప్పినది చేశాడు. వీరిద్దరిలో ఎవరు నిజంగా విధేయత చూపించారని యేసు ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రూతు అంటే ఆమె చెప్పింది, నేను చేస్తానని చెప్పింది, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా వచ్చి అది ఖచ్చితంగా పాటించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏదైనా మీరు చెప్పేటప్పుడు ఏం చేయాలంటే అవునని కానీ కాదని కానీ చెప్పాలి. ఈ రెండింటికి మించింది ఏది, అది సాతాను నుంచి వచ్చింది అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన వారులారా గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చాలా మంది చేస్తామని చెప్తారు, కానీ చెయ్యరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా నేను చెప్తున్నాను, స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించవలగినప్పుడు ప్రార్థిస్తున్నాం బ్రదర్, ప్రార్థిస్తున్నాం సిస్టర్ అంటారు, కానీ నిజంగా ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఆ మాటకు ఎంతమంది నిజంగా కట్టుబడి ప్రభు దగ్గర నిజంగా ప్రభుని వారి కోసం ప్రార్థించాలని చెప్పగలరు? దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా ఈజీ, చెప్పడం చాలా ఈజీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటించడం చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యాలు చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మేము నిన్న కడపకు వెళ్ళాము. అంటే ప్రభావికి రాయచోటికి ట్రాన్స్ఫర్ అయింది, చాలా దూరం డిస్ట్రిక్ట్ దాటుకుని వెళ్ళాలి, మరో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. సో వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఇన్వైట్ చేసింది. అక్కడికి వెళ్ళి మేము కూడా వాళ్ళతో కొద్దిసేపు గడిపి ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆయన పుస్తకం తీసుకున్నాడు. ఆయన హెడ్ ఫెలోషిప్ వెళ్తాడు, ఒక పుస్తకం తీసుకొని మీ పేర్లు చెప్పండి అన్నాడు. దేనికో నాకు అర్థం కాల. నా పేరు, అందరి పేర్లు రాస్తున్నాడు. ఏంటంటే ఇదిగో నేను మర్చిపోతానేమో, మీ పేర్లు పెట్టి నేను ప్రార్థన చేస్తాను, అందుకే నేను రాసుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. అనిపించింది చాలా మందికి మనం ప్రార్థన చేస్తున్నాం. హౌ మెనీ ఆఫర్స్ వీఆర్ నోటింగ్ డౌన్ దోస్ నేమ్స్, హౌ మెనీ ఆఫర్స్ వీఆర్ నోటింగ్ డౌన్ ది ప్రేయర్ ఐటమ్స్. ప్రేయర్ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చేస్తానంటే చేస్తానని చెప్పు, లేదంటే
కాలేదని చెప్పాలి కానీ చేస్తానని చెప్పటం ప్రభు దగ్గర మనం అబద్ధికులం అవుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ రూత్ ఏం చేస్తుందంటే అతను చేస్తానని చెప్పింది, బైబిల్ వాక్యమే సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ముందు వాక్యం 5వ వచనంలో చేస్తాను చేయదును అని చెప్పింది. 5వ వచనం చదవండి. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి బైబిల్ రాయబడింది. 6వ వచనం మనం చూస్తున్నాం. చూడండి, ఆ పదములకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసేది. చూసారా, దట్స్ నాట్ వీ నీడ్ టు హ్యావ్ ప్రేమైన దేవుడు. దట్ ఈస్ వాట్ యాజ్ ఇంటిగ్రిటీ. ఏదైతే చెప్తున్నామో అది చేయటం, ఏదైతే చేయబోతున్నామో అది చెప్పటం ప్రేమైన దేవుడు. యేసు ప్రభు అదే అన్నాడు. గమనించినట్లయితే యేసు ప్రభుకు మిగతా వాళ్ళకు తేడా ఏంటంటే, యేసు ప్రభుకు పరిశీలకు సద్దుకేలు కంటే పాప విషయంలో తప్ప మిగతా విషయాల్లో ప్రేమైన దేవుడు తేడా ఏంటంటే, యేసు ప్రభు ఏమి చెప్పాడో అది చేశాడు, ఏమి చేయబోతున్నాడో అదే చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హీస్ నాట్ లైక్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. గమనించాలి. అందుకే యేసు ప్రభు అడుగుజాడల్లో మనం ఉండేదానికి ఏం చేశాడు, ఆయన మాదిరి అడుగుజాడలో ఉంచిపోయాడని పేతురు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెండింటికి మించింది ఏంటంటే చేస్తారని చెప్పటం, చేయకపోవటం కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే అవి సాతాను నుంచి పుడతాయని యేసు తన మాటల్లో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సరే, ఆమె చెప్పిన ఆ 7 స్టెప్స్ కూడా ఏం చేసింది, ఆమె చక్కగా పాటించడం ప్రారంభించింది. ప్రేమిన వాళ్ళ సాయంకాల సమయంలో ఈ యొక్క థ్రెషింగ్ లో లేకపోతే కళ్ళంలో జరిగినటువంటి కొన్ని విషయాల దగ్గరికి క్లుప్తంగా తీసుకురావాలని ఆశపడుతూ ఉన్న ప్రేమిన వాళ్ళ. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ థ్రెషింగ్ ఫ్లోర్, లేకపోతే ఆ యొక్క కళ్ళం యొక్క సిగ్నిఫికెన్స్, కళ్ళం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాలు కొద్దిసేపు చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్న ప్రేమిన వాళ్ళ. ఈ కళ్ళంలో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అదేదో ఒక సెడక్షన్ కు సంబంధించింది కానీ లేకపోతే ఒక మరొక రీతిగా మనం అనుకోవడానికి లేదు. కానీ ఆత్మీయంగా ఏమి రాయబడింది, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని రాపించాడు అన్నది చాలా చక్కగా మనం లోతుకు వెళ్ళి పరిశీలన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ సింబల్ ఆఫ్. గమనించినట్లయితే ఆమె చేసిన పనులన్నీ కూడా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, థ్రెషింగ్ ఫ్లోర్ లో లేకపోతే కళ్ళంలో చేసిన పనులన్నీ కూడా ఒక అంటే కళ్ళంలో ఒక సపరేషన్ కు, రిఫైన్మెంట్ కు గమనించట్లేదు. సపరేషన్ అంటే వేరుపరిచేది కళ్ళం మనం చూసుకున్నాం. రిఫైన్మెంట్ అంటే దాన్ని ఏమంటారు, రిఫైన్ చేయటం అంటే ఉన్నదాన్ని ఇంకా సరి చేసుకోవటం, సరైన రీతిగా చేసుకోవటం ప్రేమిన వాళ్ళ. ఇంకా థ్రెషింగ్ ఫ్లోర్ ఒక పరీక్షకు సూచన ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా అక్కడ థ్రెషింగ్ ఫ్లోర్ ఒక సమర్పణకు, సరెండరెన్స్ కు సూచన, కంప్లీట్ ఒబీడియన్స్ కు సూచన ప్రేమైన వాళ్ళారా. అంత మాత్రమే కాదు, థ్రెషింగ్ ఫ్లోర్ మన డెస్టినీకి సూచన, మనము ఏ రీతిగా ఉండబోతున్నామో అనే దానికి సూచన ప్రేమైన దేవుని బిడ్డ. సాయంకాల సమయంలో 1 by 1 చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఈ కళ్ళము అనేది ప్రేమ వాళ్ళారా వేరుపరిచేదానికి, పరీక్షించేదానికి ఒక ప్లేస్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏంటి, థ్రెషింగ్ ఫ్లోర్ అనేది వేరుపరిచేదానికి. ఇంతకుముందు మనం చూసుకున్నాం, గోధుమలను పొట్టును వేరుపరిచేది కదా. వేరుపరిచేదానికి మరియు పరీక్షించేదానికి ఒక సూచనగా ఉంటున్నట్టుగా చూస్తాం. సో ఇది ఒక పరీక్ష. ఎవరికి? రూతుకు పరీక్ష ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా సంఘానికి పరీక్ష ప్రేమైన దేవుని బిడ్డలారా. సో సంఘానికి ఏ రీతిగా పరీక్ష దేవుడు పెడుతూ ఉన్నాడో ఆ పరీక్షలో మనం నెగ్గగలుగుతున్నామా లేదా? రూతుకు నయం యొక్క టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ లో పాస్ కాగలుగుతుందా లేదా? ప్రేమైన దేవుళ్ళరా, గమనించినట్లయితే ఈ సాయంకాల కొద్దిసేపు మన జీవితాల్లో పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ప్రేమైన వాళ్ళ. సో దేవుడు ఏం చేస్తాడంటే ఈ కళ్ళంలో దేవుడు మన యొక్క బాహ్యపు నేచర్ను చూడటం కాదు, కానీ ఇందాక చెప్పాను, చేస్తానని చెప్పడం, చేయకపోవడం కదా. హృదయంలో నిర్ణయించుకుంటారు చేయకూడదని, కానీ నోట్ ఏం చెప్తారు, చేస్తామని చెప్తారు ప్రేమైన దేవుడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు చెక్ అవర్ హార్ట్స్. దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో పరీక్ష చేసేటటువంటి దేవుడు. అది కళ్ళానికి సూచన, గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి గమనించండి. మత్తయి సువార్త చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేత
గోధుమలను ఎక్కడ పెట్టాలంటే పొట్టులో పోసి పొట్టును ఏం చేస్తాడంట కాల్చడానికి అప్పగిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. సో ఈ కళ్ళలో జరుగుతున్నది ఏంటంటే ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? గోధుమలను దుల్లగొట్టి ఏం చేస్తున్నాడు? గోధుమలను ఏం చేస్తున్నాడు? పొట్టులో పెడుతున్నాడు, పొట్టులో పోస్తున్నాడు. పొట్టునేమో అగ్నికి అప్పచెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దట్స్ వాట్ క్లియర్గా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు గమనించినట్లయితే ఈ కళ్ళం అనేది ముంగుట్టుకు సూచన, జడ్జిమెంట్ కు సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గింజలు పొట్టు వేరుపడుతున్నట్టుగా చూస్తాం. నేను ఇంతకుముందే చెప్పాను, గింజలు ఎప్పుడు పాదముల దగ్గర పడతాయి, పొట్టెప్పుడు కూడా దూరంగా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, గింజ ఎప్పుడు పాదముల దగ్గర, అంటే యేసు ప్రభు పాదముల దగ్గర గింజ పడతాయంటే గట్టి గింజ ప్రభు పాదముల దగ్గర, లేకపోతే ఎవరైతే దుల్లబడుతున్నారో వారి పాదాల దగ్గర పడతాయి, మిగతావన్నీ కూడా దూరంగా పడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ ప్యూరిఫైస్. కళ్ళం అనేది ఏంటంటే ఏం చేస్తుంది? ప్యూరిఫైయింగ్. అంటే అంతకుముందు పొట్టు గోధుమలు కలిసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏది ఏంటో అంటే తెలుసు కానీ సపరేట్ చేయలేదు. కానీ ఈ కళ్ళంలో సపరేట్ అవుతూ ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కళ్ళంలో సపరేట్ అవుతున్నాయి. ప్రియమైన దేవుడు చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సారీ 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనా తన ఇంటి వారిని ఎరడెరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. అతడు గర్వాంగుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుతున్నట్లు కొత్తగా చేరిన వాడు ఉండకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5. పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, ఇచ్చి వారికి విముఖుడవై ఉండము. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూడండి, గమనించినట్లయితే పైకి ఏదైనా ఉన్నట్ట పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. భక్తి యొక్క శక్తిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నోటి నుంచి భక్తి గల మాటలు బయటకు వస్తాయి, కానీ దాని యొక్క శక్తిని రుచి చూడకుండా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అట్టి వారికి మనం ఏం చేయాలంట? మీరు విముఖుడవై ఉండండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఇది చేస్తే నీకు ఇది రివార్డ్. బైబిల్ లో చాలా క్లియర్ గా రాయబడింది. ఇదిగో మీరు ఈ మంచి పనులు చేసుకెళ్తే ఈ రివార్డ్స్ మీరు పొందుతారు కదా. అవన్నీ మనం తెలుసు. చాలా కంటన వాక్యాలు చెప్తాం, కాబట్టి రెఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకుంటాం. కానీ చెప్పడానికి చాలా వర్ణిస్తాం, కానీ హౌ మెనీ అపల్స్ రియల్లీ వాటిని పాటించగలుగుతూ ఉన్నాం. దాని శక్తిని ప్రేమ వల్ల దాని శక్తిని మనం అనుభవించగలుగుతున్నాం. దాని ఫ్రూట్స్ మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. అందుకే చాలా సార్లు ఫ్రూట్స్ మనం అనుభవించలేకుండా పోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిగానే ఉన్నట్టుగా ఉంటారు, కానీ దాని ఫ్రూట్స్ మన జీవితాల్లో కనిపించదు. ప్రియమైన వాళ్ళ దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. అంటే ఈ సపరేషన్ మనం చేయలేకపోతే మన జీవితాల్లో ప్రియమైన దేవుడారా సరైనటువంటి ఫ్రూట్స్, దేవుడు ఆశించిన ఫ్రూట్స్ మన జీవితాల్లో కనిపించవు. అది ఇతరులకు కనిపించవు. ప్రియమైన దేవుడారా, దేవుడు ఆశించిన ఫ్రూట్స్ మన జీవితాల్లో కనిపించాలంటే అవి ఇతరులు చూడగలుగుతారు, ఇతరులు దేవుని దగ్గరికి రాగలుగుతారు. ప్రియమైన దేవుడారా, ముఖ్యంగా గమనించినట్లయితే ఆత్మ వరాలను బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి రారు, కానీ ఆత్మ ఫలాలను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఈ సాయంత్రం దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. 11వ వచనం చూసుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయశ్రేయుడైన యోవాషులకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు రాముల సాటున గోధుమలను దులగొడుతుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో. ప్రియమైన దేవుడు, ఇతను కూడా ఒక కళ్ళంలో ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఎవరు? గిద్యోను ఒక కళ్ళంలో ఉన్నాడు.
సో ఫిజికల్ గా గమనించినట్లయితే గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. ఇతను కూడా గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. చాలా భయం కలిగినటువంటి వ్యక్తి. ప్రేమ దయచేసి గమనించాలి, చాలా భయం కలిగినటువంటి వ్యక్తి ప్రేమైన వాళ్ళరా. లేకపోతే ఒక టిమిడ్నెస్ అంటే ఏమంటారు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియనటువంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా. నిజంగా దేవుడు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడా, రక్షిస్తే మేము ఎదిగేలా ఉండాలి అని భయంతో వణికిపోతున్నటువంటి వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అతను కూడా కలంలోనే ఉన్నాడు, గోధుమలు దుల్లగొడుతూ ఉన్నాడు. దేవుని దూత అతనికి కనబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించండి, యాక్చువల్గా దేవుని దూత అని ఇక్కడ రాయబడింది, కానీ యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చాలా సార్లు పాత నిబంధనలో యేసు ప్రభు అనేక సార్లు వచ్చినట్టుగా మనం చూస్తాం. అది సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. సో యేసు కనపడ్డాడు. గమనించినట్లయితే దేవుని దూత వచ్చి అతనిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించినట్టుగా మనం చూస్తున్నాం, భయాన్ని సపరేట్ చేసినట్టుగా మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా. సో ఈ సపరేటెడ్ ఫియర్ ఫ్రమ్ ఫెయిత్. అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఉంది, అట్ ద సేమ్ టైం దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాడు, అట్ ద సేమ్ టైం భయంతో ఉన్నాడు. ఈ రెండు కూడా కలిపి ఉన్నాయి. అందుకే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. వచ్చి దేవాలయంతో ఏం చేస్తాడంటే అతనిలో ఉన్నటువంటి భయాన్ని, ఫియర్ ను, తర్వాత ఫెయిత్ ను, విశ్వాసాన్ని సపరేట్ చేయడం ప్రారంభించాడు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మన విశ్వాసంలో ఉండి కూడా భయంతో కలివిడిగా ఉన్నట్లయితే మన జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ సరైనటువంటి అవగాహన కానీ సరైన రీతిలో మన ముందుకు అడుగు వేయలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇతడు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. కారణం ఏంటంటే విశ్వాసం ఉంది దేవుని పట్ల, కానీ మాకు ఎందుకు ఈ రీతిగా జరుగుతా ఉంది. ప్రేమ గమనించినట్లయితే భయంతో ఉన్నటువంటి వ్యక్తి గోధుమలు దుల్లబడితే బయట ఎవరైనా తీసుకొచ్చి తను దుల్లబడిన గోధుమలు తీసుకుని వెళ్తాడు. మరి భయం ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, గానుగా చాలన చేస్తున్నాడు. అంత భయంతో ఉన్నాడు, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడు, భయాన్ని, విశ్వాసాన్ని సపరేట్ చేయడం ప్రారంభించాడు. రెండవదిగా కన్ఫ్యూజన్ కలిగించి పరాక్రమంగా బలాఢ్యుడిగా చెప్పడం ప్రారంభించాడు. నీలో ఉన్నటువంటి శక్తిని దయచేసి చూడు. ప్రేమైన దేవుడు మనకు అందరికీ, నేను చెప్తున్నాను ప్రేమైన దేవుడురా, ఒక ఉద్దేశంతోనే సృష్టించాడు. ఆయన మనస్సులో ఒక ఉద్దేశం లేకుండా నీవు నేను కలగలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదేందో కనుగొనాలి ప్రేమైన దేవుని బిడ్డ. పరాక్రమం గల బలాఢ్యుడా, నిన్ను ఊరికే గుర్తించలేదు నేను. గిద్యోను నువ్వేం చేయాలంటే ఇశ్రాయేలును విడిపించడానికి నేను గుర్తించాను. దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. గమనించినట్లయితే ఆ కన్ఫ్యూజన్స్ లో ఒక్కసారిగా ధైర్యం రావడం ప్రారంభించింది. సో ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి విశ్వాసం వేరే వాడంతో కలివిడైపోతుందో కన్ఫ్యూజన్ లో ఉంటాం. మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి బలం, దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రేమైన దేవుడు లోకంలో కలిసిపోతే మనం మరొకరీతిగా ఉంటాం. ప్రేమైన వాటిని మనం సపరేట్ చేయగలిగినట్లయితే మన క్యారెక్టరే మారిపోతుంది. దయచేసి గమనించాలి. తర్వాత మీరు ఇంటికి చదివినట్లయితే గిద్యోను ఇశ్రాయేలుని ఏ రీతిగా విడిపించాడో మనం చూస్తాం. ఆ 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క నడిపింపును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలం 300 మందితో ఏం చేశాడు, బైబిల్లో రాయబడింది. నేను చదువుతున్నాయి వాక్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంట ఇసుకరేణులాగా ఉన్నారంట అమాలేకీయులు. మామూలుగా కాదు, వేలు లక్షల్లో కాదు ప్రియమైనది. ఎలా ఉన్నారంట వాళ్ళు, లెక్కించినట్టు మీరు చదివినట్లయితే ముందుకెళ్ళి 7వ అధ్యాయం మీరు చదివినట్లయితే లెక్కించినట్టు వీలుకానటువంటి సైన్యాన్ని కేవలం 300 మంది జయించారండి. వాళ్ళు పారిపోతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. వై? బికాస్ గిద్యోనులో ఉన్నటువంటి విశ్వాసం సపరేట్ చేయబడింది, గిద్యోనులో ఉన్నటువంటి బలం సపరేట్ చేయబడింది. ప్రేమైన వాళ్ళారా, we should not mingle with them, entangle with this world. That's what Bible says. ఈ లోకం వాటిపైన మీరు ఎంత మాత్రం కూడా వాటిని మీరు ధ్యానించొద్దు, వాటిని మీరు కలుసుకోవద్దని దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సో దేవుడు a place of ఈ threshing floor అనేది a place of separation and also a testing ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అది మనకు వేరు చేయటం మరియు పరీక్షకు వేరు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని పరీక్ష గురి చేస్తాడు. ఎందుకంటే ఆ పరీక్షలో మనం ఏమవుతామో పాస్ అవుతామో అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 6-7 ఆ కళ్ళం వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేసెను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పైతో పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు యొక్క పోస్చర్, రూతు ఏమి చేస్తుంది అన్నది చాలా క్లియర్గా మనకు కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం.
ఇట్ ఈస్ కంప్లీట్ సరెండరెన్స్. విధంగా చెప్పాలంటే కంప్లీట్ ఒబీడియన్స్. తన అత్త చెప్పినట్లుగా తూచ తప్పకుండా పాటించింది, సంపూర్ణంగా చేయటం ప్రారంభించింది. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో గమనించినట్లయితే రూతు నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లయితే, రూతు సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దేవుని వాక్యాన్ని రాపించాడు కదా. వాక్యం రాపించాడు. మనకు తెలుసు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ చాలా క్లియర్గా మనకు తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తూచ తప్పకుండా ఎంతమంది పాటించగలుగుతారు మనకు తెలుసు. వాక్యం ఏంటో తెలుసు, కానీ వాక్య ప్రకారం జీవించలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె కంప్లీట్ గా ఏంటంట ఇక్కడ మనం గమనించినట్లయితే చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నిలబడిస్తుంది. సో ఏమైతే నయోమి చెప్పిందో అది చేయటం ప్రారంభించింది. వినయానికి మరియు సమర్పణకు ఇది ఒక గమనించినట్లయితే రూత్ యొక్క పోస్చర్ మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని గమనించినట్లయితే ఆమె షీ ఈస్ అన్కవరింగ్ హిస్ ఫీట్ కదా. షీ ఈస్ అన్కవరింగ్ హిస్ ఫీట్. దాని ఏంటంటే ఐ హావ్ కమింగ్ అండర్ యువర్ కవరేజ్. దాని దేనికి సూచన అంటే ఆమె బట్ట తీయటం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇదిగో నేను నీ యొక్క కవర్లోకి నేను రావాలని ఆశపడుతున్నాను. నీ యొక్క లేకపోతే అండర్ యువర్ కవర్, అండర్ యువర్ వింగ్స్, అండర్ యువర్ ఏమంటారు వాటిని కవరేజ్ నేను రావాలని ఆశపడుతున్నాను అని ఆమె తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నీ ప్రొటెక్షన్ కింద నేను వస్తున్నాను, నీ కవరేజ్ కింద నేను వస్తున్నాను, లేకపోతే నువ్వు నాకు రిడీమ్ చేయాలి కంపల్సరీ, దేర్ ఇస్ నో అదర్ వే అన్నట్లుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక విన్నపంలాగా అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, అన్కవరింగ్ హిస్ ఫీట్. బట్ట తీయటం అనేది దేనికి సూచన అంటే సింబలైజెస్ ప్లేసింగ్ వన్ సెల్ఫ్ అండర్ ద అథారిటీ. ఇదిగో నీ అథారిటీ కింద నేను వస్తున్నా, నీ యొక్క ప్రొటెక్షన్ కింద నేను వస్తున్నా, నీ భద్రత కింద నేను వస్తున్నా అనే దానికి సూచన. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవదిగా లైన్ డౌన్ అట్ హిస్ ఫీట్. అతని పాదముల దగ్గర పడుతుందని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది. దేనికి సూచన అంటే కంప్లీట్ సబ్మిషన్ అండ్ సరెండరెన్స్. నేను కంప్లీట్ గా నీకు సంపూర్ణంగా నేను సమర్పించుకుంటున్నాను, విధేయతతో ప్రశ్నిస్తున్నాను. ఫర్ యూ నౌ దెర్ ఇస్ నో అదర్ వే, యూ హ్యావ్ టు రిడీమ్ మీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సూచన అంటే ఎహెజ్కేలు గ్రంథం, దయచేసి గమనించండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. ఎవరు నమ్ముదేశిస్తారు? 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడక ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేది కనుక, దయచేసి గమనించాలి. నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానమైతివి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాను. ఇక్కడ గమనించినట్లయితే నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఎలాగ ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చను కనుక, అంటే యు ఆర్ అట్ వెరీ టెండర్ అండ్ యంగ్ ఏజ్. దేనికి అవుతుందంటే నాకు ఇష్టమైన దానిగా నువ్వు ఉన్నావు. సంఘంతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న రీతిగా నాకు ఇష్టమైన దానిగా నువ్వు ఉన్నావు కనుక నీకు అవమానం కలగకుండానట్లు నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకున్నా నీవు నా దానమైతివి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని అంటే రూతు ఒక రకంగా వచ్చి ఏం చేస్తుందో తెలుసా? సో కవర్ మీ, రిడీమ్ మీ, నన్ను కవర్ చేసాయి, నన్ను రిడీమ్ చేసాయి, నన్ను విడుదల చేసాయి అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, ఐ బిలాంగ్ టు యూ, నేను నీకు సంబంధించిన దాన్ని అని తను సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దానికి రెస్పాన్స్ ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియమైన ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియమైన దేవుని సేమ్ థింగ్. అదే రీతిగా మనం ప్రభు దగ్గరికి రావాలి. దేవా, ఇదిగో నీ చేతుల కిందకి నేను వస్తూ ఉన్నా, నీ రెక్కల కిందకి నేను వస్తూ ఉన్నా, నేను నీదాన్ని, నేను నీవాడిని ప్రభు అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us.
గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. నీకు అవమానం కలగకుండానట్లు దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతూ ఉంది. మనల్ని అవమానపరచలేదు కానీ మనల్ని ఏం చేస్తాడు ఆయన? ఒక ఉన్నతమైన స్థితిలో తన ప్రక్కలో కూర్చోబెడతాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముల కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని వాక్యం అంత క్లియర్ గా మాట్లాడుతూ చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క కృప పొందుకునే దానికి సమయోచితమైనటువంటి జ్ఞానం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం దగ్గరకు మనం వెళ్ళాలి అని దేవుని వాక్యం సహాయిస్తుంది. ఈమె కరెక్ట్ సమయంలో, సరైన సమయంలో, సరైన రీతిగా బోయస్ దగ్గర ప్రవర్తించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం గమనించినట్లయితే బోయస్ ఏమైనా మన అసహించుకున్నాడా? దయచేసి 10వ వచనంలో చదవండి. బోయస్ ఏమంటున్నాడు దయచేసి గమనించండి. నీ యందు నాకు ఇష్టం పుట్టిన దానికంటే ప్రభు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో అదే రీతిగా బోయస్ మాటలు ఉన్నాయి. 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. చూడండి ఎంత మంచి మాటలు చెప్పుకుంటారండి. ఆయన ఏమైనా అసహించుకున్నాడని కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎప్పుడైతే ఆ మాటలు తూచ తప్పకుండా సరళం చేసుకున్నప్పుడైతే చెప్పడం చేయడం ప్రారంభించిందో, ప్రియమైన దేవుని మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని విపరీతంగా ఎప్పుడైతే మనం చేయటం ప్రారంభిస్తామో దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుతాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ బోయస్ యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రేమ వల్లరా గమనించినట్లయితే నయోమి పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సమయోచితమైన జ్ఞానం కొరకు, సమయోచితమైనటువంటి సహాయం కొరకు మనం ఆయన దగ్గరకు వస్తే ఏం చేస్తారంటే ఆయన మనని ఆయన కృపాసనం దగ్గరకు మనం చేయాలంటే ఆయన కృపను మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. So we need to approach our Lord Jesus Christ just like whatever she has done. Praying దేవుడు, that's what Bible says. ఇదిగో ప్రభా, నీ స్థితిగా నేను వస్తూ ఉన్నా, నీ కవరేజ్ కిందగా నేను వస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, నీవు నన్ను కప్పు, నీవు నన్ను రిడీమ్ చేయి, నేను నీ వాడిని, నేను నీ దాన్ని అని ప్రభు దగ్గర వచ్చినట్లయితే ఏం చేస్తాను తెలుసా? ఎస్, యు ఆర్ మైన్. నువ్వు నా దాన్ని, నేను నావని కాబట్టి నీకు అవమానం కలగకుండానట్లు నీకు సరైనటువంటి సహాయం ఏం చేస్తాడు ప్రభు? ఏం చేస్తాడంటే తీసుకోవటం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే ఒక స్త్రీ ప్రభు దగ్గరికి రావడం ప్రారంభిస్తుంది. వచ్చి ఏం చేస్తుంది తెలుసా? 32వ వచనం చదువుకున్నట్లయితే ఆమె యేసయ్య పాదాలను కడిగి, దయచేసి చదువుదాం 35వ వచనం. ఆమె ఎక్కువ మాటలు మాట్లాడలేదు, తన నోటి తెచ్చి మాట్లాడలేదు, కానీ తన చేతుల ద్వారా చూపించింది. ఇక్కడ కూడా రూట్ ఏం మాట్లాడలేదు, తన క్రియల ద్వారా చూపించింది. దయచేసి గమనించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 35వ వచనం. ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చేస్తున్నదంటే ఆమె నోటి పండ్లతో చేసుకుని కాపర్చలేదు కదా. ఏం చేస్తుంది? తన హృదయంలో ఉన్న ప్రేమనంతటిని కూడా ఏం చేస్తుంది? ప్రభు పట్ల కనపరచడం ప్రారంభించింది. తన వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, తన కన్నీళ్లు గారుస్తూ ఉంది. గమనించినట్లయితే ఆమె దగ్గర ఉన్న అత్తరు బిడ్డు కూడా తీసుకుని ఏం చేస్తుందా? పాదాలను ఆమె ఏం చేస్తుంది? సేవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దానికి రెస్పాన్స్ చేసుకునేమన్నాడు చూడండి. సైలెంట్ గా యేసుప్రభుని వర్షిప్ చేస్తుంటే యేసుప్రభు చెప్పిన మాట దయచేసి గమనించండి. ఆమె హృదయాన్ని చూసినటువంటి యేసుప్రభు తెలుసా? యువర్ ఫెయిత్ చదువు వచ్చిన కదా ముందు కదా. ఆయన పిలిచిన పరిచయం చూసి నా దగ్గర ముందు కదా. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని. దాని తర్వాత ఆమె చెప్పినటువంటి మాట ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇతరులను, ఈ స్త్రీని చూస్తున్నావే,
యేసు ప్రభు అన్నమాట. గమనించండి, ముందుంటుంది యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్. అమ్మా నీ విశ్వాసం నిన్ను పంచింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది అని యేసు ప్రభు చెప్పే మాటలు మనం గమనిస్తాం. ఏమైనా దీని అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుమని. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుము. 50 వచనం దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె చేస్తున్న పని ఏంటి తెలుసా? తన గురుడు తీసుకుని ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది ప్రభు పాదాల దగ్గర. ఏం చేస్తుంది? ఆ వెంట్రుకలతో దుడుస్తా ఉంది. ప్రియమైన దేవుడు, స్త్రీలకు వెంట్రుకలు అంటే ఎంతో మక్కువ కదా. అంటే అంటే వెంట్రుకలు తీసేస్తే అవమానంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. అంటే దాన్ని ఏమంటారు? ఘనంగా ఎంచుకుంటారు. అంటే ఘనమైన దాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేస్తుంది, తుమ్మటం ప్రారంభించింది. లార్డ్ హస్ సీన్ హర్ హార్ట్. ప్రియమైన దేవుడు చూసేమంటాడంటే, అమ్మా నీ విశ్వాసం నేను రక్షించింది, నువ్వు సమాధానం కలదానివై వెళ్ళి. ఆమె పాపాలన్నీ కూడా తీసేసారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె సమాధానం కలిగి ప్రభు దగ్గర ప్రభు నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సాయి కోసం ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. రూతు చేసిన పని ఆ యొక్క బోయజు అసలు కానీ దేవుని కృపను పొందుకున్న రీతిగా మనం చూస్తున్నాం. బోయజు యొక్క ఫేవర్ లో ఆమె పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు తూచ తప్పకుండా పాటించాం. మనం కూడా వాక్యాన్ని తూచ తప్పకుండా మనం పాటించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం, ఇదిగో ఈ నా మాటలు విని వాటిని చొప్పున. మత్తయి సువార్త కూడా మనం చూస్తాం. ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఏదిగా ఉంటాడంటే బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఇంటి బైబిల్ రాయబడింది కదా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం గమనించినట్లయితే, నా మాటలు మీ ఎందుకు నిలిచి తినే ఎడలా, అంటే మీరు ఏ ప్రకారం చేస్తున్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అంటాడు కదా. మీకు ఏది ఇష్టమో అడుగుడి 16వ వచనం అనుకుంటాను, అది మీకు జరుగుతుంది కదా. 8వ వచనం 16వ వచనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకో. 3వ వాక్యం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ థ్రెషింగ్ ఫ్లో అనేది ఏంటో తెలుసా? ఏ ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ డెసిషన్. అంటే జడ్జిమెంట్ అంటే న్యాయ తీర్పు. జడ్జిమెంట్ అంటే తీర్పు. ఇది ఏ ప్లేస్ ఆఫ్ తీర్పు మరియు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ప్లేస్. నిర్ణయం తీసుకున్న ప్లేస్ థ్రెషింగ్ ఫ్లో అంటే ప్రేమైన దేవుని ద్వారా. సో ఆ వీట్ను ఏ రీతిగా షాఫ్ను వేరుపరుస్తున్నామో, లేకపోతే గోధుమలను లేకపోతే పొట్టును ఏ రీతిగా వేరుపరుస్తుందో, ఈ కళ్ళం ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలు కాని వారిని సపరేట్ చేస్తుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నీతిమంతులు కానివారు కదా. నీతిమంతులు విధంగా చెప్పాలంటే అక్రమం చేయవారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ ఇంకా మత్తయి సువార్త 3:12 మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన చేతిలో ఉన్నది, ఆయన గోధుమలను పొట్టును సపరేట్ చేసేటటువంటి దేవుడు కదా. 25:32 మనం చూసినట్లయితే గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నటువంటి దేవుడు, ప్రేమైన దేవుడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి 11 వరకు మనం చూస్తున్నట్లయితే ఏమైంది? వైస్ గర్ల్స్, వైస్ వర్జిన్స్ అండ్ అన్వైజ్ వర్జిన్స్. ఉదాహరణ చెప్పాలంటే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ప్రేమతారా, దేవుడిచ్చిన సమయాన్ని సరైన రీతిగా వాడుకునే వాళ్ళు బుద్ధిగల వారంతే. దేవుడిచ్చిన సమయాన్ని కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని సరైన రీతిగా మనం వాడుకున్నట్లయితే మనం బుద్ధిమంతులుగా ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే చెప్పాడు, ఇదిగో ఈ నా మాటలు విని వాటిని చొప్పున చేయవాడు, సరైన రీతిగా ప్రవర్తించిన వాడు ఆ బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిమంతులు పోలి ఉన్న బైబిల్లో రాయబడింది కదా. వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? బుద్ధిమంతులే. అక్కడ గమనించంటే 10 మంది కన్యకలు కూడా బుద్ధిమంతులే. కానీ ఎందుకు బుద్ధి లేని కన్యకలు రాయబడిందంటే చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయక చేయని టైంలో చేస్తూ ఉన్నారు. అంటే దయచేసి గమనించండి, అందరూ కనిపెట్టుకుని ఉంటే ఆ ఇంటిని వెలుగుతూ ఉండగా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే వెయిట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ సమయంలో షాపింగ్ కు వెళ్ళారు. దయచేసి గమనించండి. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం, దయచేసి గమనించండి, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో మనం ఏది చేసినా కూడా అది మనకు ఆశీర్వాదకరంగా.
దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో నువ్వు షాపింగ్ చేసినా, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో నేను పరీక్షకు ప్రిపేర్ అవుతానన్నా, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో నేను అసైన్మెంట్ రాసుకుంటానన్నా, దయచేసి గమనించాలి. దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో నేను ఇంకో పని చేసుకుంటాను అంటే అది మనకి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న అంశం ఏమయ్యారంటే వాళ్ళు బుద్ధిహీనులుగా మారిపోయారు. దయచేసి గమనించండి. ఇదిగో దేవుడు ఇచ్చే సమయం, ఇదిగో దేవుడితో గడపాల్సిన సమయం, దేవుడితో మనం ఉండాల్సిన సమయాన్ని దేవుడితో కాకుండా మరి ఏ దేనితో గడిపినా సరే, ఏ వ్యక్తితో గడిపినా సరే, ప్రియమైన వాళ్ళారా, ఏ షాపింగ్ లో ఉన్నా సరే, దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ ఫర్ us. దేవుని వాక్యం అది మనం కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బుద్ధి లేని కనుక ఏం చేశారు? యేసు పెళ్లి కుమార్తె లేకుండా పోయారు. ఏకంగా దయచేసి గమనించండి. దే హావ్ లాస్ట్ దట్ టైం. దయచేసి గమనించండి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవునికి నిజం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవునికి ఇచ్చే సమయం మరి దేవునికి ఇచ్చినా సరే అది మనకు ఉపయోగకరం కాదు, రాగా అది ఒక శాపంగా మారిపోతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వీళ్ళు విడవబడ్డారంటే ఎవరు? బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారని బైబిల్లో రాయబడింది. ఏకంగా విడవబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనం ప్రశ్న చేసుకుందాం. సో ఇవేం చేసిందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంది, సమయాన్ని కరెక్ట్ గా వాడుకుంది. సో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఆ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా పాటించింది. బోయస్ యొక్క అనుగ్రహం పొందుకుంది, బోయస్ యొక్క ఫేవర్ పొందుకుంది. మనం కూడా ప్రేమైన దేవుడు, మనం ఎక్కడున్నాం తెలుసా? మనం కూడా కృపాకాలంలో ఉన్నామని బైబిల్ రాయబడింది కదా. గమనించండి, మనం కృపాకాలంలో ఉంటున్నాం. ఇట్స్ గ్రేస్ పీరియడ్ లో మనం అంటూ ఉన్నాం. ఈ గ్రేస్ ను మనం సరిగ్గా వాడుకోకపోతే, మనం కూడా విడవబడే గుంపులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రేమైన వాళ్ళారా, అక్కడ గమనించినట్లయితే బుద్ధిగల కన్యకలు, వాళ్ళు కూడా పరిశుద్ధులే. కన్యకలు అంటే పరిశుద్ధులు. బుద్ధిగల కన్యకలు ప్రేమైన వాళ్ళు గమనించినట్లయితే వారికి కూడా సమాచారం తెలుసు. ఏసై వచ్చేసరికి నూనె ఉండాలి, వెలుగుతూ ఉండాలి, అంత జ్ఞానం ఉందండి. బైబిల్ జ్ఞానం ఉన్నంత మాత్రం మన పరలోక రాజ్యంలో చేరమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంత తెలిసి కూడా ఏం చేశారు? నెగ్లిజెన్స్. తెలిసి కూడా ఏం చేశారు? సరైన సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడపాల్సిన సమయం, దేవుని కోసం వెయిట్ చేయాల్సిన సమయం ఏం చేశారు? షాపింగ్కి వెళ్ళారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు విడవబడ్డారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది మన బెస్ట్ కెరియర్ కావచ్చు. ప్రేమైన దేవుడు అంటే దేవునికి ఇచ్చిన సమయం కాకుండా మరి దేనికి మనం ఇచ్చినా కూడా మనం కోల్పోతాం తప్పితే పొందుకునేది ఏమీ ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొందుకోవాలి. ప్రియమైన వాళ్ళ దక్షిణ అంటే అందుకే బైబిల్లో రాయబడింది. వీళ్ళు ఏం చేస్తారు? గొర్రెలనేమో ఏం చేస్తారు? ఇటర్నల్ వాళ్ళు నిత్య జీవుడిని పంపిస్తాడు. మేకలను ఏం చేస్తున్నాడు? అపవాదిని వాళ్ళ దూతలకు సంబంధించిన వాళ్ళు సృష్టించినటువంటి అగ్నిగుండంలోనికి పౌడి అని చూసేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇటర్నల్ ఫైర్, ఇటర్నల్ లైఫ్. ప్రేమైన దేవుడారా, థ్రెషింగ్ ఫ్లోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం అక్కడ మనం ఉంటున్న ప్రేమైన దేవుడారా, మనం వీ హావ్ ఫేస్ దట్. దానికోసం మనం సిద్ధపరచబడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అది లేకపోతే మనము మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏమంటారు? దాన్ని స్వాస్థ్యంగా పొందాల్సినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోయే అవకాశం ఉంది అని చెప్తున్నా. సాయంకాల సందర్భంలో మనకు చిన్న మాట చెప్పినట్టు చాలా ఆశపడుతున్నా. ఈ థ్రెషింగ్ ఫ్లోర్ అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏ ప్లేస్ ఆఫ్ గమనించినట్లయితే రిడెంప్షన్, విడుదల చేసేటటువంటి సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్లేస్ ఆఫ్ రెడెంప్షన్, ఇలా చెప్పాలంటే ఏ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. అంటే మనం ఏ రీతిగా ఉండబోతామో కూడా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ థ్రెషింగ్ ఫ్లోర్ గమనించినట్లయితే బోయస్ ఏమంటున్నాడంటే నిన్ను విడుదల చేస్తున్నాను, మాటిస్తున్నాను అక్కడ. గమనించినట్లయితే అప్పుడు ఇంకా విడుదల చేయలేదు కానీ, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం 10వ చదువుతుందా. యెహోవా చేత నీవు దీవెనను తినగాను, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీ వెంబడిపోవడం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నాకు మరీ భయపడను. నీవు చేసినదంతయు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదాన్ని. చూడండి ఏమంటున్నాడు? ఈస్ గివింగ్ ద వర్డ్, ఈస్ గివింగ్ ద ప్రామిస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు రిడీమ్ దట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక రెవల్యూషన్ ఆమెకు రేపటి దినమందు ఏ రీతిగా ఉండబోతుందో ఏమన్నది
అప్పుడే రివీల్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక వాగ్దానం లాగా ఒక మాట ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. క్రిస్టియన్ ఫ్లోర్కి మనం ఎప్పుడైతే ప్రిపేర్ కావడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా అప్పుడైనా దేవుడు వెళ్ళారా దేవుడు అక్కడ సెలవుస్తుంది. మన ఫ్యూచర్ ఏ రీతిగా ఉంటుందో మనకు దేవుడు తెలియజేస్తాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, పళ్ళు రాజ్యంలో మనం ఏ రీతిగా ఉంటామో అక్కడ ఏడుపు ఉండదంట, పళ్ళు కొరకడం ఉండదంట, అక్కడ ప్రతి వారి పాఠ్యంతులు తుడిచివేయబడతాయి కదా, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. గమనించినట్లయితే అక్కడ ఏ రోగము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అది నాకే అన్నది ఏంటంటే కన్ఫర్మేషన్ వస్తుంది. పర్వతాలు ఉంటాయి కానీ అవి నాకు ఉన్నాయా లేదా, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ప్రియమైన దట్స్ మోర్ పర్సనల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 10 మంది 15 మంది ఉన్నాం అనుకోండి, అందరికీ వాక్యం ఇవ్వబడుతుంది కదా, కానీ ఎంతమందిని దాన్ని స్వంతం చేసుకోగలుగుతున్నాం, ఎంతమందిని దాన్ని పర్సనలైజ్ గా ప్రియమైన వాళ్ళరా దాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం, అది ఇంపార్టెంట్. ప్రియమైన దేవుడారా కదా, పరలోకంలో ఉంటే ఈ రీతిలో ఉంది, బాగానే ఉంది. ఆ సంతోషం నేను పొందుకోగలుగుతున్నానా, ఆయన నా పాఠం తొడగలుగుతున్నాడా, అక్కడ నాకు ఆకలి ఉండదా నిజంగానే, అక్కడ ఉంటానని అసలు ప్రియమైన దేవుని ద్వారా ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది మన జీవితంలో ఉండాలని దేవుని పక్కన క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఒక దయచేసి గమనించాలి. 2వ సమూయేలు గ్రంథం ముగిస్తున్నా. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18 నుంచి 25 వరకు మీరు ఇంటికి చదవండి. ప్రియమైన వాళ్ళారా, క్లుప్తంగా నేను చెప్తాను అక్కడ ఏం జరిగిందో. సో దావీదు చేయకూడని తప్పు చేస్తాడు కదా, దావీదు చేయకూడని తప్పు చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్ డేవిడ్ హస్ సిన్డ్ అగైన్స్ట్ ది లార్డ్, దేవునికి విరోధంగా తప్పు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ జడ్జిమెంట్ వచ్చింది, దేవునికి జడ్జిమెంట్. దావీదు చేసిన తప్పుకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు ఇచ్చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దావీదు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క తీర్పు ఆ యొక్క దేశం మీద, ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు దేవుని యొక్క క్షేత్రంలోనే పడతాను చెప్పి గమనించినట్లయితే ఏం చేస్తారంటే ప్రేమ వాళ్ళ దేవుని యొక్క కృపను కోరుకుంటాడు. సరైన సమయంలో దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర కృపను వేడుకుంటే దేవుడు ఒక ఆల్టర్నేట్ ప్రొసీజర్ ఇస్తాడు. ఆ యొక్క ఏమొస్తుంది, దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది, ఒక మరణదూత వచ్చి చంపేసుకుంటా పోతాం కదా. గమనించినట్లయితే దేవుని యొక్క జడ్జిమెంట్ వస్తుంది, తీర్పు వస్తుంది. ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుడు ఒక రెమెడీ, ఒక రెడిమ్షన్ చూపిస్తాడు. అదేంటో తెలుసా? చదువుకుందాం వచ్చిన దయచేసి గమనించండి. 25వ వచనం చదువుకుందామా. నా కోసం ఒక బలిపీఠం కట్టమని చెప్తాడు. ఎవరైనా ముందు చదువుమా, నా కోసం ఒక బలిపీఠం కట్టమంటాడు. అది కూడా ఒక థ్రెషింగ్ ఫ్లోర్ లో దయచేసి గమనించండి. ఒక కళ్ళం దగ్గర 24 కానీ 25 గారు చదవండి. యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి అది ఎక్కడ చేశాడు తెలుసా? ఎవరి కళ్ళంలో చేశాడమ్మా? కళ్ళం ఎవరితో రాయబడింది చూడండి అక్కడ. ఆ కళ్ళం ఎవరిది? యెబూసీయుడైన అరౌనా యొక్క కలంలో యెబూసీయుడైన అరౌనా కలంలో ఏం చేయాలంట? యెహోవా నామమున యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో ఏం చేయాలంట? ఒక ఆల్టర్ కట్టాలి, ఒక బలిపీఠం కట్టించమని యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని దేవుడు చెప్తే ఏం చేశాడు? అరౌనా కళ్ళని కొని ఏం చేస్తారంటే అక్కడ దేవుడి కోసం ఒక బలిపీఠం కడితే ఏమైంది? అక్కడ సమాధాన బలుడు ఆ బలుడు అర్పించేస్తే ఏమైంది? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. ఆ తెగులు ఆగి విడిచిపోయాను. దేవుని యొక్క తీర్పు ఆగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క తీర్పు ఎక్కడ జరిగింది? కళ్ళంలో జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు మాట చెప్తున్నానంటే
మీరు ఈ వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం కలవచ్చు. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, యెబూసీయుడైనటువంటి అరౌనా కళ్ళంలో ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠమే సొలొమోను యొక్క దేవాలయంగా మారేది. దయచేసి గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం కలవచ్చు. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదును యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచినటువంటి స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టెను. చూసారా ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే ఆ కళ్ళమే ఏమైంది? యెహోవా మందిరంగా మారింది. దయచేసి గమనించాలి. ప్రేమ వాళ్ళ ఏ కళ్ళంలో అయితే దేవుని యొక్క తీర్పు ఆగిపోయిందో, దేవుని యొక్క కోపము ఆగిపోయిందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను పొందుతున్నాడో అక్కడ ఏమైంది? అదే దేవుని యొక్క మందిరంగా మార్చబడింది. అదే దేవుని యొక్క మందిరంగా మార్చబడింది అని దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతుంది. అంటే తప్పు చేసినప్పుడు దేవుని జడ్జిమెంట్ వచ్చింది. ప్రేమ వాళ్ళరా, ఆ జడ్జిమెంట్ ఎక్కడ అయిపోయింది? కళ్ళంలో అయిపోయింది. దయచేసి గమనించాలి. కళ్ళంలో ఆల్టర్ కట్టినప్పుడు, సమాధాన బలులు అవన్నీ కూడా అర్పించినప్పుడు ఆగిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఏ ప్లేస్ ఆఫ్ అటోన్మెంట్, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించే సమయంగా స్థలంగాను, దేవునికి ఏమంటారు అటోన్మెంట్ అంటే బలులు అర్పించేటటువంటి స్థలంగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సాయంకాల సమయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుడు. నెమ్మదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ వల్ల ఈ కళ్ళము అనే దానికి సరైన రీతిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ కళ్ళములో ఏం చేస్తాం? దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా ఉంటుందో ఆ తీర్పు కూడా ఆగిపోయి దేవుని యొక్క కృపను పొందుతున్నటువంటి స్థలము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో సొలొమోను యొక్క మందిరం ప్రేమైన దేవుడు బిడ్డలారా అక్కడ మారిపోయేట్టుగా చూస్తున్నాం. సో చివరిగా ఒక ప్రశ్న వేసుకున్నాను ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆర్ వి విల్లింగ్ టు బి థ్రష్డ్? దేవుని చేత మనం షేక్ చేయబడ్డానికి మనం ఇష్టంగా ఉంటున్నామా? లేకపోతే థ్రష్డ్ దేవుని చేత దుల్లగొట్టబడడానికి మనం సిద్ధంగా ఉన్నాము? ప్రశ్న వేసుకున్నాడు ప్రేమ వాళ్ళ. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుని చేత దుల్లగొట్టబడడానికి సిద్ధంగా ఉన్నామా? దుల్లగొట్టబడితే ఏమవుతుంది? ఒరిజినాలిటీ బయటపడుతుంది. దుల్లగొడితే ఒరిజినాలిటీ బయటపడుతుంది ప్రేమైన దేవుని బిడ్డ. సో దేవుడు ఏం చేస్తారంటే మన జీవితాల్లో కొన్ని సీజన్స్ కలిగేస్తారు. ఆ సీజన్స్ మనం ఏం చేస్తామంటే ప్రేమైన దేవుని బిడ్డారా, కొన్ని మన కోల్డ్ పావర్స్ వస్తాయి. ఇట్ ఈస్ నాట్ టు డెస్ట్రాయ్ us. కాకపోతే దేవునికి ఇష్టం లేని తొలగించడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు మనకు అమలు చేస్తాడు. అదే ఏంటంటే వీఆర్ బీయింగ్ థ్రష్డ్. మనము దుల్లగొట్టబడ్డాం ప్రేమైన దేవుని బిడ్డారా. గింజలు దుల్లగొట్టబడినప్పుడు గడ్డిదేదో ఒట్టిదేదో బయటపడినట్టుగా ప్రేమైన వాళ్ళరా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. యోబుకు ఒక భయంకరమైనటువంటి థ్రెషింగ్ వచ్చింది. ఏంటో తెలుసా? యోబు నీతిమంతులని దేవుడు చెప్పడం కాదు, తన క్రియల ద్వారా నిరూపించుకున్నాడు. మనం గమనించండి, తన క్రియల ద్వారా నిరూపించుకునేదానికి ఒక అవకాశం యోబుకు వచ్చింది. అదే రీతిగా we need to ask the Lord, దేవా మీరు థ్రెష్ చేస్తే ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను ప్రభా. నాలో ఒరిజినాలిటీ ఏంటో, నాలో గట్టిది ఎంతో, నాలో ఒట్టిదంతో తెలిసిపోతుంది. సో నేను సరి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే మనం ఆ రీతిగా విల్లింగ్ టు డు దట్, మనం ఆ రీతిగా ఉండాలంటే మనం ఇష్టపడుతూ ఉన్నామా? ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనం చదువుకున్నట్లయితే ఒక చక్కటి మాట రాయబడిందండి. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 12-16-17 వచనం త్వరగా చదువుకుందాం, ముగిస్తాం. 12-16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన దేశపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూస్తుంది. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిందని మీరు ఎదుగురు. చూడండి, బైబిల్ వెంట కూడా రాపించబడ్డ అయిపోయింది. దేవుడు ఒకటి పోగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చిందని చేస్తాన్ని పోగొట్టుకున్నాడు. దానికోసం అరుణులు దాచాడు, తర్వాత కన్నీళ్లు దాచాడు, దానికి ఉపయోగం లేదు అని దేవుడు మాకు చాలా తీరు మాట్లాడుతుంది. అంటే సమయం పోగొట్టుకున్న తర్వాత
దానికోసం మనం వెతికినా కూడా రాదు. ఇది కృపా సమయం, కృపాకాలంలో రాబడుతున్న ఈ సమయంలో మనం సరైన రీతిగా మనం సరి చేసుకున్న సమయం, దేవుడి చేత గుల్లగొట్టబడి సరైన రీతిగా మనం ఒరిజినల్ ఏమంటారు వీట్ లేకపోతే ఒరిజినల్ గింజలుగా బయటపడాల్సినటువంటి సమయం ప్రియమైన దేవుడున్నారా. అవి మాత్రమే జడ్జిమెంట్ లో ప్రభు పాదాల దగ్గర ఉండగలుగుతాయి, లేదంటే ఉండలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళు. సో రెండవదిగా దృష్టికోణంలో ఆర్ యు విల్లింగ్ టు సరెండర్ అండ్ కంప్లీట్ గా దేవుని యొక్క ఏమంటారు దాన్ని సంపూర్ణమైనటువంటి సమర్పణ మనం చేసుకోగలుగుతున్నామా? సంపూర్ణమైనటువంటి సమర్పణ ఏంటంటే అవసరమైతే ఏం చేయాలంటే ప్రభు దగ్గర దావీదు తప్పు చేసిన తర్వాత బత్షెబతో ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. 52 కీర్తనలు చేసిన దేవా నూతనమైన మనసు నాకు ఏమంటాడు శుద్ధ హృదయం నాకు మరలా కలగ చేయి కదా, శుద్ధ హృదయం నాకు మరలా కలగ చేయని 51:17 కీర్తన పాడినట్టుగా మనం చూసుకున్నాం. దేవుడు కరుణించి చక్కటి ప్రేమైన దేవుడు ద్వారా కృపని ఇవ్వటం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుడు దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాం. మూడవది గమనించినట్లయితే మూడవ అంటే అప్లికేషన్ ఏం చెప్తున్నాను. మొట్టమొదటిగా వి నీడ్ టు బి రెడీ టు ఫేస్ ద ఫ్రెష్ వరల్డ్, వి నీడ్ టు బి ఫ్రెష్. రెండవదిగా వి షుడ్ బి విల్లింగ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఏదైతే దేవుడు చూపిస్తాడో దుల్లబడినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని మనము సిద్ధపడి ఉండాలి. కళ్ళ ప్రియమైన దేవుడు. మూడవది గమనించినట్లయితే ఆర్ వి రెడీ టు ఫేస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఆర్ వి రెడీ టు ఫేస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఫేస్ చేస్తారు. అసలు సాలనుకుంటే భయం అవుతుంది ప్రియమైన దేవుడు. సో ఆర్ వి రెడీ. సాయంకాల సందర్భంలో మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. ఇది కటక వాక్యమే చెప్పచ్చు. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 చదవగలరా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అని బైబిల్ రాయాలి కదా. మనం ప్రత్యక్షం కావాలి. కానీ దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే రోమా 8:9 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆ జడ్జిమెంట్ ఫేస్ మనం ఫేస్ చేస్తాం, బాగానే ఉంది. దట్ ఈస్ రెడీ దే. బట్ ఏం కావాలంట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎప్పుడో కాదు, నిన్న కాదు, రేపు కాదు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. తల వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్ లార్డ్. తండ్రి ప్రభువా, ఈ యొక్క థ్రెషింగ్ ఫ్లోర్ గురించి ప్రభువా, ఈ కళ్ళ గురించి తండ్రి మా మధ్యకు తీసుకుని వచ్చి మా కళ్ళ ఎదుట ప్రభువా మీరు పెట్టిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా తండ్రి ప్రభువానైనా ఆ యొక్క జడ్జిమెంట్ సీట్ ఫేస్ చేయవలసిన వారు యేసు ప్రభువానైనా అంతకు ముందుగానే తండ్రి ప్రభా కళ్ళంలో ఏం జరుగుతుందో, ఏ రీతిగా మేము సిద్ధపడాలో, ఏ రీతిగా మమ్మల్ని మేము సపరేట్ చేసుకోవాలో, ఏ రీతిగా మమ్మల్ని మేము తగ్గించుకోవాలో, ఏ రీతిగా ఒప్పుకొని విడిచిపెట్టాలో యేసు ప్రభా, ఏ రీతిగా వాక్య ప్రకారం జీవించాలో ప్రభా మీరు మాకు తేడా కళ్ళగా చెప్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. రూత్ ఏ రీతిగా ప్రభా నయోమి మాటలు అంగీకరించి సంపూర్ణంగా తండ్రి ప్రభా సమర్పించుకొని చేసిందో ఆ రీతిగా తండ్రి మీ వాక్యంలో రాయబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి ప్రభా మేము అవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చుకోవడానికి యేసు ప్రభా, వాక్య ప్రకారం జీవించుకుని యేసు ప్రభా మీరు తండ్రి ప్రభా కృపను గ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మా జీవితంలో యేసు ప్రభా మీ కార్యము సంపూర్ణమగుగాక యేసయ్య. తండ్రి ప్రభా మేము తండ్రి ఒకనొక దినమందు ప్రభా ఆ జడ్జిమెంట్ సీట్ ఫేస్ చేయవలసిన వారమే యేసు ప్రభా. తండ్రి ప్రభా అక్కడ ఏం జరగబోతుందో యేసు ప్రభా ఇప్పుడే తండ్రి మా కళ్ళ ఎదుట మీరు పెంచారు కనుక యేసు ప్రభా రూతులాగా మేము ప్రవర్తించడం తండ్రి, ఒక సంఘముగా తండ్రి ప్రభా యేసయ్యను తండ్రి మేము అప్రోచ్ అయ్యి ప్రభా నైనా మీ యొక్క రెక్కల కిందకి, మీ యొక్క కవరేజ్ కిందకి నా దేవాలైనా మీ యొక్క కృపను పొందుతున్న గొప్ప కృపను మాకు ప్రసాదించండి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటుంది. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకలు నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.